సొంత నియోజకవర్గానికి ఎలాంటి మేలు చేయకుండా దోపిడీ చేసిన దుర్మార్గుడు జగన్ అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ధ్వజమెత్తారు. 5 ఏళ్ల జగన్ పాలనలో కనీసం పులివెందుల ప్రజలకు తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని విమర్శించారు. అధికారం కోల్పోయి మతిస్థిమితం లేకుండా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం, విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ పెద్ద మనిషి 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసి 29వ రాష్ట్రానికి తీసుకుపోయినాడు, అధమ స్థానానికి తీసుకుపోయినాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో. సొంత జిల్లా కడపలో కూడా ఒక్క ప్రాజెక్టు కూడా ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు ఒకటి కూడా పూర్తి చేయలేని పరిస్థితి. 4 రోజులుగా నీళ్లు రావడం లేదని పులివెందుల మున్సిపాలిటీలో ప్రజలు నీళ్ల కోసం మొరాయించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా ₹1 అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెట్టావా అని అడుగుతున్నా. అధికారం కోల్పోయి మతి భ్రమించి మీ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం మీద విష ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు.